నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం శ్రీరాంపురం పంచాయతీ పరిధిలోని మొమ్మిడివారిపోడు గ్రామంలో జనసేన నాయకులు పేర్ల శివాజీ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావ్ అక్షయ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ ఒక అంబులెన్స్ ని ఐసీయూ అంబులెన్స్ ని తీసుకొచ్చి మరి ఈసీజీ కూడా తీసే విధంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈసీజీ ఎక్స్రే ఇలాంటివి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఒక ఐ క్యాంప్ కూడా విడిగా పెట్టడం జరిగింది. శ్రీ సూర్య ఐ కేర్ ఏఎల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వీరు ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలన్నింటినీ కూడా ఫిషర్మెన్ అందరికీ కూడా కళ్ళు వారి వేటకి వెళ్ళినప్పుడు మరి సూర్యకాంతులు నీటి మీద పడి వారి మీద పడతాయి కాబట్టి ఎక్కువ వారికి డ్యామేజ్ ఉంటుంది కళ్ళలో అన్న ఉద్దేశంతో మరి ఫిషర్మెన్ గ్రామాల్లో ఈ ఐ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఈవేళ ఇక్కడ ఉమ్మడివరపాడు క్యాంపులో కూడా ఈ సేవలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఫిషర్మెన్ గ్రామాలన్నింటిలోని కూడా మరి మండల జనసేన పార్టీ వారి ఫౌండేషన్తో టైఅప్ అయ్యి మేము అందరూ ఫిషర్మెన్ గ్రామాలన్నింటిలోని కూడా ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మెడికవర్ హాస్పిటల్ వారితో ఇప్పటికే మనం మాట్లాడటం జరిగింది. మరి శ్రీరాంపురంతో మొదలు పెట్టాము. అలాగే మరొక 7 క్యాంపులు కొత్తపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో అంటే 2-3 గ్రామాలు ఒక క్లస్టర్గా తీసుకుని మరి మెడికవర్ వారి సహాయంతో ఈ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు మేలు చేయండి, మీరు ప్రజలకు ఏం చేశారన్నదే ముఖ్యం అని చెప్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈవేళ ఈ మెడికల్ క్యాంపులు మండలం వ్యాప్తంగా పెట్టేలాగా నా చొరవ తీసుకోవడం జరిగింది. మరి ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మేము ఇలా మెడికల్ క్యాంపులు మండలం అంతా పెట్టాలనుకున్నప్పుడు మెడికవర్ అంజుబాబు గారిని ఆయన దగ్గరికి పిలిపించుకుని మరి శివాజీని కానీ నాకు కానీ అప్పచెప్పి మరి మండలం అంతా మెడికల్ క్యాంపులు పెట్టడానికి సహకరించండి వీరికని చెప్పడం జరిగింది. మరి మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈవేళ అతి చిన్న అంటే మెడికల్ క్యాంపులు అంటే జనరల్గా షుగర్ టెస్టులు బీపీ టెస్టులు చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోవడమే మనం చూస్తున్నాం. మరి అలా కాకుండా చాలా సొఫిస్టికేటెడ్గా మరి ఈసీజీ లాంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి గుండె పరీక్షలు కూడా చేస్తున్నారంటే మరి మీరు ఆలోచించాల్సిందిగా ఇక్కడ ప్రజలను కోరుతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న రోజుల్లో మేము కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి ప్రజలకి ఏం మంచి చేయాలి అని ఆలోచించి ఇలాంటి మంచి పనులు మరెన్నో ఇక్కడ జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ శివాజీ లాంటి యువకులు ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు మా దగ్గర పెట్టండి, మేము ముందు ఉంటామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషమైన పరిణామం. ఈవేళ సర్పంచ్ గారు రమేష్ గారు కానీ మరి ఇతర గ్రామ పెద్దలందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకుని మేలు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మెడికవర్ వారికి అలాగే ఏఎల్ ఫౌండేషన్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మెడికవర్ అంజబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు పేర్ల శివాజీ, శ్రీరాంపురం. ఈరోజు శ్రీరాంపురం పంచాయతీ ముమ్మిడివారిపోడు గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ వారిచే ఈరోజు క్యాంపు పెట్టడం జరిగింది. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడాలని చెప్పి ఎప్పుడు ఆయన చెప్తుంటారో అదేవిధంగా మేము ఈరోజు ప్రజలకి ఉపయోగపడుతుందని ముఖ్యంగా మా శ్రీరాంపురం పంచాయతీ ఉమ్మడివారిపోడు, శ్రీరాంపురం, పాటివారిపాలెం, రామరాజపురం గ్రామాల్లో బండిపేట, ఉమ్మడివారిపోడు మొత్తం ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు క్యాంపు మేము పెట్టడం జరిగింది మెడికవర్ హాస్పిటల్ వచ్చే. ఇది క్యాంపు మన మండల పార్టీ అధ్యక్షులు రావ్ అక్షయ్ గారితో ప్రారంభించడం జరిగింది. దీనికి పూర్తి సహకారం కూడా మన పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అందించడం జరిగింది. ఈరోజు ఇక్కడ గుండె పరీక్షలు, ఈసీజీ, 2D ఈకో ఇవి కూడా ఫ్రీగా చేస్తారు. కీళ్ళ పరీక్షలు, దంత పరీక్షలు,
కళ్ళ పరీక్షలు, బీపీ, షుగర్ అన్ని సమస్యలు కూడా వీళ్ళు చూసి తగు సూచనలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ హాస్పిటల్ కూడా మనకి కోపులు ఇచ్చి రమ్మడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఈ క్యాంప్ డిసైడ్ చేయడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ వారు ఈ క్యాంప్ డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళతోటి కళ్ళ పరీక్షలు కూడా ఏఎల్ఐ ఫౌండేషన్ వారు వచ్చారు. ఈరోజు మొత్తం టోటల్గా 28 మంది స్టాఫ్తో ఈ క్యాంపు పెట్టడం జరిగింది. దాదాపు యావరేజ్గా ఒక 200 మంది పేషెంట్లు ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. సాయంత్రం వరకు కూడా క్యాంప్ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ క్యాంప్లో ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను.